జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' సినిమా మీద విభిన్నమైన టాక్ స్ప్రెడ్ అయినప్పటికీ, ఆ టాక్ ప్రభావం ఏమీ కూడా ప్రేక్షకుల మీద కనిపించడం లేదని ఆ సినిమాకు వస్తున్న రెవెన్యూ మనకు స్పష్టం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా రిలీజ్ అయిన 'దేవర' సినిమా అన్ని చోట్ల కూడా అద్భుతమైన ఓపెనింగ్స్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ హవా ఒక సునామీలాగా ఉండగా, ఓవర్సీస్లో కూడా అదే స్థాయిలో థియేటర్లకు జనం పోటెత్తడం చాలా ఆశ్చర్యం కలిగించిన, ఎన్టీఆర్కున్న కెపాసిటీ ఏమిటి, ఎన్టీఆర్కున్న బలం ఏమిటి, ఎన్టీఆర్కున్న ప్రేక్షకుల మద్దతు ఎలాంటిది అనేది ఈ ఓవర్సీస్లో థియేటర్ల పుల్లింగ్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. మరి 'దేవర' సినిమా మీద మిడ్ నైట్ షో పూర్తి కాగానే కొందరు చేసిన రివ్యూలు ఆ తర్వాత షోల మీద ఖచ్చితంగా ప్రభావం చూపెట్టాలి. కానీ అదేమీ పట్టించుకోలేదు. 'దేవర' సినిమా చూడడమే సినీ అభిమానుల లక్ష్యంగా థియేటర్లకు జనం వెళ్ళారని రెవెన్యూ తెలియజేస్తుంది. పైగా థియేటర్లన్నీ ఒక జన జాతరలా కనిపిస్తున్నాయని ఆ సినిమాను పంపిణీ చేసిన దిల్రాజు సైతం చెప్పారు. ఈ సినిమా సాధిస్తున్న విజయం తనకు ఎంతో ఎగ్జైటింగ్గా ఉందని ఆయన మీడియా ముఖంగానే చెప్పారు. కళ్యాణ్ రామ్ కూడా, అంటే నిర్మాతల్లో ఎవరైన కళ్యాణ్ రామ్ కూడా అసలు భావోద్వేగానికి గురయ్యారు. ఈ స్థాయి ఆదరణ చూసి ఆయన ఊహించలేదు. ఎన్టీఆర్ సినిమా అంటే జనం వస్తారు, చూస్తారు, ఎగబడతారు అనుకున్నాం. కానీ ఇంతటి కమిట్మెంట్తో ఒక లక్ష్యంగా ఎన్టీఆర్ సినిమా చూడడమే లక్ష్యం అనే విధంగా థియేటర్లకు జనాలు రావడం తనకు చాలా ఆనందం కలిగిస్తున్న విషయంగా చెప్పుకోవాలి. ఇక చిత్ర కథానాయకుడు ఎన్టీఆర్ తను అమెరికాలో ఉన్నారు. అక్కడి నుంచి ఈ ప్రేక్షకుల స్పందన తన సన్నిహితుల ద్వారా, తన సోదరుని ద్వారా, ఇతర మార్గాల ద్వారా తెలుసుకున్న ఆయన కూడా చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఇలాంటి రోజు రావడం తనకెంతో ఆనందం కలిగిస్తుందని ఈ సినిమాకు కృషి చేసిన అందరికీ ఆయన ధన్యవాదాలు చెప్పారు. బహుశా ఆయన తిరిగి హైదరాబాద్ వచ్చాక ఖచ్చితంగా ఒక పెద్ద ఈవెంట్ నిర్వహించే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంటు కొంత ప్లానింగ్ లోపం వల్ల అది జరగకపోవడం వల్ల మరో విధంగా, అంటే 'దేవర' సక్సెస్ మీట్ను భారీ ఎత్తున నిర్వహించే యోచనతో ఎన్టీఆర్ ఉన్నారని దీనికి చిత్ర బృందానికి ఆల్రెడీ ఆయన సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వితౌట్ జీఎస్టీ 54 కోట్లు వసూలు చేయగా, అంటే ఫస్ట్ డే కలెక్షన్ విత్ జీఎస్టీతోనే ఇంకా ఎక్కువగా, అంటే 68 కోట్ల వరకు వసూలు చేసింది. ఓవరాల్గా వరల్డ్ వైడ్ 144 కోట్లు వసూలు చేసినట్టుగా మనకు ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. దక్షిణాదిలో ఈ సినిమాకు రెవెన్యూ ఎక్కువ వస్తుంది. తమిళంలో, కన్నడంలో అండ్ మలయాళంలో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. రెవెన్యూ కూడా బాగా వస్తుంది. ఈ అంకెలు మరింత రోజు రోజుకు పెరిగే అవకాశాలు కనిపిస్తుండగా, హిందీ బెల్ట్లో మాత్రం కొంత ఊహించిన విధంగా రావట్లేదు. అక్కడ ప్రచారం తక్కువ జరిగిందా లేదా మరేదైనా లోపం ఉందా అనేది దాన్ని రివ్యూ చేసుకుంటున్నారు. సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ ఇలాంటి హిందీ ఫీల్డ్కి సంబంధించిన ఆర్టిస్టులు ఉన్నప్పటికీ కూడా ఆశించిన విధంగా అక్కడ జనాలకు ఆ సినిమా ప్రచారం ద్వారా వెళ్ళకపోవడం పట్ల కొంత లోపంగా ఉన్నప్పటికీ అది సినిమా టాక్తో మళ్ళీ పుంజుకుంటుందని, అక్కడ కూడా మంచి రెవెన్యూ వస్తుందన్న ఆకాంక్షను చిత్ర పంపిణీదారులు వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే 'దేవర' సినిమా విజయం ఖచ్చితంగా ఎన్టీఆర్ అభిమానులకు పూర్తి సంతృప్తి కలిగించే విషయంగానే చెప్పుకోవచ్చు. 3 ఏళ్ల శ్రమకు సరైన ఫలితం వచ్చిందని వాళ్ళు భావిస్తున్నారు. అయితే ఈ సినిమా మీద జరుగుతున్న ట్రోలింగ్స్ కానీ, నెగిటివ్ పబ్లిసిటీ కానీ ఇదేవి సినిమా విజయాన్ని ఆపకపోవచ్చు. అంటే లాంగ్ రన్ సినిమాకు రానప్పటికీ అద్భుతమైన రెవెన్యూ మాత్రం తెచ్చే అవకాశం ఉంది. బ్రేక్ ఈవెన్ సులువుగా వచ్చేస్తుందన్న నమ్మకాన్ని కూడా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమా సుమారు 250 కోట్ల వరకు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ వచ్చినట్టుగా అవుతుంది. ఇది గ్రాస్ 250 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన పక్షంలో ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ వస్తుంది. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కొద్ది రోజులు సమయం పడుతుంది. కాబట్టి అదేమీ భయపడే విషయం కాదు. సులువుగానే టార్గెట్ చేరుకుంటామని అంటున్నారు. ఇక 'దేవర' సంబంధించిన మరిన్ని అప్డేట్స్
మళ్ళీ మన ముందుకు రాగానే ఆ విషయాలతో మరోసారి మనం కలుసుకుందాం.